హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను అరుణ. ఇవాళండి వంకాయ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి. వాటికి కావాల్సిన సామాన్లు చూద్దామండి. ఒకసారి చూడండి. ఇలాగా నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఒక 15 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టేసుకోవాలండి. ఇలాగా బాగా ఒక 5-6 మాటలు కడిగేసి ఆ వాటర్ వంపేసి ఇలాగా ఫ్రెష్ వాటర్ తీసుకొని రైస్ నానపెట్టుకోవాలండి. బాస్మతి రైస్ ఇవి ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఇది పక్కన పెట్టుకోవాలండి. ఒక గ్లాస్ రైస్కి నేను ఒక 6 వంకాయలు వేస్తున్నానండి. వంకాయలు తీసుకొని ఇలాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసేసి ఇలా సాల్ట్ కొంచెం వేసేసి సాల్ట్ వాటర్లో పెట్టేసుకోవాలండి. తర్వాత ఈ బిర్యానీకి కావాల్సిన సామాన్లు చూడండి ఒకసారి. చూడండి, బిర్యానీకి కావాల్సిన సామాన్లండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలండి. ఇలా తీసుకొని బాగా సన్నగా ఇలా తరిగేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని ఇలా చీలికలు వేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర కొంచెం తీసుకోవాలండి. తర్వాత పుదీనా అండి. ఒక పెద్ద సైజు టమాటో తీసుకున్నానండి. తర్వాత నిమ్మకాయ తీసుకున్నానండి, హాఫ్ చెక్క. తర్వాత పెరుగు తీసుకున్నానండి, 1 కప్పు. వీటిల్లో ఇవి గరం మసాలాలు చూడండి. ఇవి గరం మసాలాలండి. ఇవి పసుపు అండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అండి. తర్వాత ఇది గరం మసాలా అండి. గరం మసాలా 1 స్పూన్ తీసుకున్నానండి. తర్వాత ధనియా పౌడర్ అండి. ధనియా పౌడర్ కూడా అంతేనండి, 1.5 తీసుకున్నాను. ఇది కారము 1.5 అండి. సాల్ట్ సరిపడా అండి, మనకు ఎంతైతే టేస్ట్కి సరిపోతుందో అంత మళ్ళీ చూసుకొని వేసుకోవాల్సింది వస్తుందండి. ఇది వచ్చేసి సోంపు అండి. కొంచెము ఒక 2 ఇలాచి తీసుకున్నాను. తర్వాత యాలక్కాయలు 2, ఇలాచి యాలక్కాయ 2 తీసుకున్నానండి. లవంగాలు 2, చెక్క అండి 1 ఇంచు చెక్క తీసుకున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ తీసుకున్నానండి. 1 స్పూన్ తీసుకొని ఇలాగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈ రెడీ చేసిన దాంట్లోనే మనము నిమ్మకాయ కూడా పిండేస్తానండి నేను. హాఫ్ చెక్క సరిపోతుందండి, మనం టమోటో కూడా వేస్తున్నాం కదా. తర్వాత మనము ఇలాగా ఒక కళాయి పెట్టేసుకొని ఈ కళాయిలో ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. తర్వాత మనము ఈ వంకాయలు వేసాం కదా, ఇవన్నీ మసాలాలు పట్టించి పెట్టేద్దామండి. వంకాయకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. వంకాయ అంతా మగ్గాలి కదా నీట్గా, కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. తర్వాత ఈ ఆయిల్ వచ్చేసి హీట్ అవుతూ ఉంటుందండి. మనం కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. మనము ఈ గరం మసాలాల్లోనే మనం నిమ్మరసం పిండేసాం కదండి. తర్వాత మనం పెరుగు కూడా వేద్దామండి. మనం పెరుగు ఎంత పడుతుందో మనం చూసుకొని వేసుకున్నామండి. ఇలా పెరుగు వేసాను కదండి, ఇవన్నీ బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ మిక్స్ చేసి చూపిస్తానండి. చూడండి, ఇలాగా వంకాయ నీట్గా ఇలా వంకాయలో ఈ మసాలాలన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేద్దామండి ఇవి. తర్వాత మనం ఆనియన్స్ వేసేద్దామండి ఆయిల్లో. ఇలాగా ఆనియన్స్ అన్నీ వేసేయాలండి. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత మనము ఒకసారి ఆయిల్లో మిక్స్ చేద్దామండి ఆనియన్స్. ఇవి నీట్గా బ్రౌన్ కలర్ రావాలండి. బ్రౌన్ వచ్చే వరకు స్టవ్ హైలో పెట్టేసుకున్నామండి. తర్వాత మనము ఈ వంకాయలోనే మనం పసుపు వేసాం కదండి, పసుపు అన్నీ యాడ్ చేసాం కదా. దీనికి పసుపు వేయనవసరం లేదండి, కొంచెం సాల్ట్ వేద్దామండి, తొందరగా బ్రౌన్ వచ్చేస్తాయి.
ఇలాగా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అప్పుడు ఇవి ఆనియన్స్ తొందరగా మనకి బ్రౌన్ వచ్చేస్తాయండి. తర్వాత మనము పక్కన స్టవ్ వెలిగించుకోవాలండి. ఈ స్టవ్ పైన మనము రైస్ నానబెట్టేసాం కదండి, ఒక హాఫ్ అన్ అవర్ ముందే పెట్టాం కదండి. ఇవి రైస్ నేను పెట్టేస్తున్నానండి. డైరెక్ట్ రైస్ పెట్టేసి దీంట్లోనే కొంచెం ఆయిల్ వేస్తానండి రైస్లో. తర్వాత నేను సాల్ట్ వేయలేదండి. రైస్కు సరిపడా మనం సాల్ట్ వేసుకోవాలండి, లేదంటే రైస్ సప్పగా ఉంటుంది కదా. రైస్కి ఎంత పడుతుందో ఉప్పు సరిపోయేలాగా మనం రైస్కు వేసేసి పెట్టేసుకోవాలండి. తర్వాత దీంట్లో నేను గరం మసాలాలు ఏం వేయలేదండి. నేను ఇంట్లోనే గరం మసాలాలన్నీ రెడీ చేసుకుంటానండి. దాంట్లోనే నేను సోంపు, హోల్ గరం మసాలాలన్నీ వేసి నేను ఇంట్లో రెడీ చేస్తానండి. ఒక 3 మంత్స్కి ఒకసారిగా చేసుకుంటానండి. కాబట్టి దాంట్లో జీలకర్ర అన్నీ ఉంటాయండి. నేను వేసి ఇంకోసారి ఎప్పుడన్నా గరం మసాలా ఇంట్లో రెడీ చేసేటప్పుడు నేను చూపిస్తానండి. కాబట్టి ఇంకా దీంట్లో వేరేటి ఏం వేయట్లేదండి, మరి ఎక్కువ మసాలాగా ఉంటుంది కదండి. ఇంకా రైస్ ఒక్కటి వంపుకున్న తర్వాత ఇది ఉడకాలండి. ఉప్పు కొంచెం ఆయిల్ వేసేసి వదిలేసేయాలండి. ఈ రైస్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత నేను చూపిస్తానండి. తర్వాత మనం ఆనియన్స్ చూడండి ఎంతవరకు వచ్చాయో. ఆనియన్స్ ఇలా వేగుతున్నాయండి. ఇలా వేగిన తర్వాత మనము ఈ ఆనియన్స్ బ్రౌన్ రావాలండి. తర్వాత మనం ఒక్కొక్కటిగా ఇవి బ్రౌన్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకున్నామండి. ఈ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమోటో ఇవన్నీ యాడ్ చేసుకొని తర్వాత ఈ వంకాయ మనం మసాలాలన్నీ పట్టించి పెట్టాం కదండి, ఇవి లాస్ట్లో వేసుకున్నామండి. ఇవన్నీ మగ్గిన తర్వాత నేను చూపిస్తానండి. చూడండి ఇలాగా బ్రౌన్ వచ్చేయాలండి నీట్గా. తర్వాత ఇవి బ్రౌన్ వచ్చాయి కదండి, కొన్ని దమ్ పెట్టేటప్పుడు కానీ కొన్ని తీసానండి ఆనియన్స్. తర్వాత మనం పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకున్నామండి. కొత్తిమీర, పుదీనా, టమోటో ఇవన్నీ యాడ్ చేద్దామండి. ఇవన్నీ ఒకదాని తర్వాత మనం ఒకటన్నీ యాడ్ చేసుకోవాలండి నీట్గా. ఇవి ఆనియన్స్ బ్రౌన్ వచ్చాయి కదండి ఆయిల్లో, ఈ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ టమోటో కొంతమంది వేయరండి దమ్ బిర్యానీకి, కాకపోతే టమోటో వేస్తేనే రైస్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఒక టమోటో వేస్తే బాగుంటుందండి. మనం ఇంకా ఏ కర్రీ వాడం కదా, కర్రీ పెరుగు చట్నీ ఒకటి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇది టమోటో మగ్గే వరకు ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసి వదిలేద్దామండి. ఈ టమోటో మగ్గిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి టమోటో కూడా బాగా మగ్గింది కదండి ఆయిల్లో. మనం వేసిన కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, టమోటో ఇవన్నీ మగ్గాయి కదండి. తర్వాత మనము ఇప్పుడు వంకాయని యాడ్ చేద్దామండి. మనం మసాలాలు పట్టించి పెట్టాం కదా, ఈ వంకాయని వేసేద్దాం. ఈ వంకాయని వేసిన తర్వాత ఈ మసాలా ప్లేట్లో ఉండేదంతా దీంట్లో వేసుకోవాలండి. ఇలాగా ఈ వంకాయ మొత్తము ఈ ఆయిల్లో ఉడకాలండి. మనకి ఒకవేళ ఈ పెరుగు సరిపోకుంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి వంకాయ ఉడికేలాగా. స్టవ్ హైలో పెట్టుకున్నామండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇవి మగ్గించుకోవాలండి. తర్వాత నేను చూపిస్తానండి. ఇవి రైస్ అండి. రైస్ చూడండి ఎంతవరకు ఉడికిందో చూపిస్తాను. చూడండి రైస్ బాయిల్ అవుతుంది కదా. ఇది నేను ఇప్పుడు గరిటె కొనింది అయిందండి. ఇందాక బిర్యానీలో గరిటె పెట్టాను కదా, అది కొంచెం
ఆయిల్ పడ్డాయి. చూడండి రైస్ ఇలాగా ఉడుకుతూ ఉంది. తర్వాత ఈ వాటర్ వంపేసేయాలండి. ఈ బిర్యానీ కూడా చూడండి ఉడుకు పట్టేసింది కదా, మూత పెట్టేద్దాము. చూడండి ఇలాగా ఒక బౌల్లో కుంకుమ పువ్వు తీసుకోవాలండి. కొంచెం కుంకుమ పువ్వు తీసుకొని మనం బిర్యానీలో వాటర్ ఉంటుంది కదండి, ఈ బిర్యానీలో వాటర్ తీసి కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఈ కుంకుమ పువ్వులో వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ నానపెట్టేసేయాలి. ఈ కుంకుమ పువ్వు మనం పాలు కూడా పోసుకోవచ్చండి. పాలు కొంచెం హీట్ ఉన్నప్పుడు వేస్తే కూడా బాగుంటుందండి. నేనైతే కొంచెం బిర్యానీలో వాటర్ వేసి పెట్టేశానండి. ఇది మనం బిర్యానీ వేసిన తర్వాత లాస్ట్లో దమ్ పెట్టేటప్పుడు వేస్తానండి. మన రైస్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం రండి. చూడండి రైస్ ఏమో ఇలా తుంచితే 2 ముక్కలు అవ్వాలండి. ఇది హాఫ్ బాయిల్ అయినట్లుంది. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి వాటర్ వంచేద్దామండి. రైస్ సపరేట్ చేసేద్దాము. మన వంకాయ ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. చూడండి ఈ వంకాయ ఉడుకుతుంది కదా, ఈ వంకాయనేమో ఇలాగా ఉల్టా చేద్దామండి. 2 పక్కల ఉడుకుతుంది కదా, ఇలాగా ఉల్టా చేసి ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేద్దాము. మనకేమన్నా వాటర్ తక్కువ వచ్చేసిందంటే మనం వాటర్ వంచేస్తాం కదండి, ఈ బిర్యానీలో వాటర్ వంపుతాం కదా, అది కొంచెం వేసుకోవచ్చండి. దీంట్లో వాటర్ తక్కువ వచ్చింది అనిపిస్తే ఈ వాటర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఈ బాస్మతి బియ్యము ఫ్లేవర్ బాగుంటుంది కదండి, ఈ బిర్యానీకి కూడా పడుతుందండి బాగా. ఈ బియ్యము ఈ బాస్మతి బియ్యంలో నుంచి వాటర్ సపరేట్ చేసిన తర్వాత ఇది కొంచెం ఉడికిన తర్వాత చూపిస్తానండి. చూడండి ఇలాగా ఉడికింది కదండి, వంకాయ బాగా ఉడికిపోయిందండి. ఈ గ్రేవీ కూడా సరిపోతుందండి మన బిర్యానీకి. మనం ఇప్పుడు దమ్ పెట్టుకోవచ్చండి. మళ్ళీ ఈ వంకాయ ఇంకొంచెం ఏదన్నా ఉడకకపోయినా మనం దమ్ పెడతాం కదండి, ఆ దమ్లో ఉడికిపోతుందండి వంకాయ. గ్రేవీ ఇంత ఉంటే చాలండి. ఈలోపు మనము కొంచెం జీడిపప్పు తీసుకోవాలండి. చూడండి ఒక 10 జీడిపప్పులు తీసేసుకొని తర్వాత గసాలండి, కొన్ని గసాలు ఇవి తీసుకొని కొంచెం దంచేద్దామండి ఒక్క మక్కగా. తర్వాత రైస్ చూడండి, రైస్ ఇలాగా హాఫ్ బాయిల్ చేసేసుకొని మనము వాటర్ సపరేట్ చేసుకోవాలండి ఇలాగా చిల్లుల గిన్నెలో. తర్వాత మనము ఈ జీడిపప్పు గసగసాలు బాగా మెత్తగా దంచేయాలండి. అదే కొంచెం పలుకులు కావాలన్నా పలుకులు పెట్టుకోవచ్చండి. పంట కింద పడితే పలుకులు బాగానే ఉంటుందండి బిర్యానీ. ఇవి కొంచెం అలా ఒక్క మక్కగా పలుకులుగా చేసేసుకొని, మా పిల్లలకి ఇవి పలుకులు పంట కింద పడితే ఇష్టం ఉండదండి. జీడిపప్పు ఇవి ఏవి తినరండి, వీళ్ళు తీసి పక్కన పెట్టేస్తారు. అందుకే నేను అలాగా జీడిపప్పు గసాలు మెత్తగా దంచి వేస్తున్నానండి. ఈ రైస్లో మిక్స్ అయిపోతుంది కదా, అప్పుడు తినేస్తారు. ఇలా దంపేసుకోవాలండి. చూడండి ఇలా దంచిన దాన్ని మనము దీనిపైన వేసుకోవాలండి. ఈ గసాలు జీడిపప్పు బాగుంటుందండి బిర్యానీలో, కమ్మగా ఉంటుంది. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేద్దామండి. మిక్స్ చేసిన తర్వాత ఈ వంకాయలు కొంచెం ఉల్టా చేసేసుకొని మనం రైస్ పోసేద్దామండి దీనిపైన. రైస్ నీట్గా వేసేసుకోవాలండి, ఇలా పరిచేసుకోవాలి. నేను చూపిస్తానండి పరిచిన తర్వాత నీట్గా.
చూడండి ఇలాగా దమ్ పెట్టేసాం కదా, తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ తీసాం కదండి, ఇవి పైన వేసేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేసిన తర్వాత మనము ఇది కుంకుమ పువ్వు వేసాం కదండి, ఈ కుంకుమ పువ్వు వాటర్ కూడా వేద్దామండి లైట్గా. వేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టేసి దీని మీద మూత పెట్టేద్దామండి. ఇలాగా మూత పెట్టేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ బిర్యానీ బౌలు. తర్వాత ఇలాగా వేస్ట్ కళాయి ఒకటి తీసుకోవాలండి. కళాయి పెట్టేసుకొని దాని మీద ఇది హీట్ హైలో పెట్టుకోవాలండి ఒక 5 మినిట్స్. తర్వాత దీని మీద మనము ఇందాక బిర్యానీ చేసాం కదా, దీని మీద మూత పెట్టేసి ఇలాగా పెట్టేయాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మనము హాఫ్ బాయిల్ చేసిన రైస్ అంతా బాయిల్ అయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తానండి బిర్యానీ రెడీ అయిన తర్వాత. ఇది ఒక 10 మినిట్స్ ఇలాగా వదిలేయాలండి. చూడండి పెరుగు చట్నీ మన బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. చూడండి బిర్యానీ రెడీ అయింది కదండి. చూడండి నీట్గా ఉడికిపోయిందండి. తర్వాత పెరుగు చట్నీకండి పెరుగు తీసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకోవాలండి. సాల్ట్ వేసానండి నేను ఇందాకే. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి అండి ఒక పచ్చిమిర్చి తీసుకొని ఇలా తరుక్కోవాలండి. ఒక్కొక్కటి మనం దీంట్లో పెరుగు చట్నీలో వేసేద్దాము. చూడండి ఇలా వేసాం కదా, దీన్నేమో ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. మనకు వాటర్ కావాలంటే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే వాటర్ యాడ్ చేయట్లేదండి, ఇలా గట్టిగానే చేస్తున్నాను. దీంట్లో మనకు పచ్చిమిర్చి పిల్లలు తినలేరు, పంట కింద పడితే కారం అవుతుంది అనుకుంటే కొంచెం మనం కారం పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి, చిల్లీ పౌడరు. లేదంటే ఇలాగా కూడా తినేయచ్చు. ఇంతేనండి పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. చూడండి చూడండి ఈ వంకాయలకి ఇంకా ఏం కర్రీ అవసరం లేదండి, పెరుగు చట్నీనే సరిపోతుందండి. వంకాయ చూడండి ఒకసారి. మనం స్టవ్ కట్టేసుకున్నామండి. చూడండి వంకాయ చూడండి. వావ్, చూడండి వంకాయ నీట్గా ఉడికిపోయింది కదండి, స్మూత్గా ఉడికిపోయిందండి. రైస్ కూడా చూడండి ఎంత బాగా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందండి. ఎప్పుడు నాన్ వెజే కాకోకుండా ఇలాగా వెజ్ తినని వాళ్ళు కూడా ఇలా వంకాయ దమ్ బిర్యానీ చేసుకుంటే నాన్ వెజ్కు ఏమాత్రం తక్కువ కాదండి ఇది. మా ఫ్రెండ్ ఒకరు అడిగారండి, అక్క ఒకసారి వంకాయ దమ్ బిర్యానీ చేసి పెట్టక్క వీడియో అని, అందుకోసమనే చేశానండి ఆ అమ్మాయి కోసం అనేసి.